అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అయితే మన ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల చిన్న వయసులోనే ఆరోగ్యం దెబ్బతిని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మనలో చాలామంది చీకటి గదిలో నిద్రిస్తారు. అయితే చీకటి గదిలో పడుకొని మొబైల్ ఫోన్ ఉపయోగిస్తే మెలటోనిన్ అనే హార్మోన్ దెబ్బతిని తీవ్రమైన నిద్రలేమి సమస్యలు, హార్ట్ అటాక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మనలో కొంతమంది ఆడవారు గ్యాస్ స్టవ్ పైన నేరుగా చపాతీలు కాలుస్తారు. చపాతీలను గ్యాస్ మంట పైన కాలిస్తే గ్యాస్ మంట నుండి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ నేరుగా చపాతీకి అంటుకుంటుంది. దీనివల్ల ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక తుమ్ములు వచ్చినప్పుడు వెంటనే తుమ్మాలి. తుమ్మును బలవంతంగా ఆపుకుంటే ఆ ప్రెషర్ వల్ల మీ మెదడులోని నరాలు దెబ్బతింటాయి. కాబట్టి ఇలాంటి పొరపాట్లను అస్సలు చేయకండి. రాత్రిపూట పడుకునేటప్పుడు బీపీ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే స్పీడ్గా బెడ్పై నుండి నిద్రలేగిస్తే మెదడుకు రక్తం అందక కళ్ళు తిరుగుతాయి. కాబట్టి వెంటనే పైకి లేవకుండా 2 నిమిషాలు బెడ్ పైన కూర్చొని ఆ తర్వాతే నిద్రలేవాలి. అలాగే మనలో చాలామంది ఇయర్ ఫోన్స్ ఉపయోగిస్తారు. 2 గంటల కన్నా ఎక్కువసేపు ఇయర్ ఫోన్స్ వాడితే బ్రెయిన్ కణాలపై రేడియేషన్ పడి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే 6 గంటల కన్నా తక్కువసేపు నిద్రపోతే మీ గుండెకు విశ్రాంతి దొరక్క రక్తనాళాలు పూడుకుపోయి చిన్న వయసులోనే హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మనలో చాలామంది నిలబడి వేగంగా నీళ్లు తాగుతూ ఉంటారు. నిలబడి నీళ్లు తాగితే మన కీళ్ళలోని ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్ తప్పి కీళ్ళ నొప్పులు వస్తాయి. అలాగే మీ గుండె పైన ప్రెషర్ పడుతుంది. ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా మంచివి, కానీ ఆకుకూరలకు పురుగు ఎక్కువగా పడుతుంది. ఆకుకూరలను పండించేటప్పుడు పురుగు మందులు ఎక్కువగా కొడతారు. కాబట్టి ఆకుకూరలు వండేటప్పుడు ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి. వేడివేడి అన్నాన్ని ప్లాస్టిక్ ప్లేట్లో తినకూడదు. ప్లాస్టిక్ ప్లేట్లో ఉన్న కెమికల్స్ కరిగి అన్నంలో కలుస్తాయి. ఈ అన్నం తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే వేడి పాలలో పసుపు కలిపి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే పాలు మరిగేటప్పుడు పసుపు వేయకూడదు. పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే పసుపు కలిపి తాగాలి. ఇక మనలో చాలామంది ఉదయం ఖాళీ కడుపుతోనే టీ, కాఫీలు తాగుతూ ఉంటారు. కానీ ఇలా అస్సలు తాగకూడదు. దీనివల్ల కడుపులోని పేగులకు రంధ్రాలు పడి తీవ్రమైన అల్సర్లు ఏర్పడతాయి. కాబట్టి ఉదయాన్నే మంచినీళ్ళు తాగడం మంచిది. ఇక మనలో కొంతమంది రాత్రిపూట నిద్రించేటప్పుడు లైట్లు ఆన్ చేసుకుని నిద్రపోతారు. లైట్ ఆన్ చేసి నిద్రిస్తే మన శరీర కణాలు రిపేర్ చేసుకోలేవు. దీనివల్ల క్యాన్సర్ కణాలు ఉత్పత్తి చెంది మీ భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక మనలో కొంతమంది బోర్లా పడుకుని నిద్రిస్తారు. కానీ ఇలా అస్సలు నిద్రపోకూడదు. దీనివల్ల మీ ఊపిరితిత్తులపైన అలాగే గుండెపైన ప్రెషర్ పడి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనలో చాలామంది తల కింద దిండు లేకుండా నిద్రిస్తారు. తల కింద దిండు లేకుండా నిద్రిస్తే మెదడుకు వెళ్ళే రక్తస్రవణ ఆగిపోయి పక్షవాతం వస్తుంది. కాబట్టి తల కింద దిండు పెట్టుకోవాలి. ఇక తలస్నానం చేసేటప్పుడు వేడి నీళ్లతో తలస్నానం చేయకూడదు. తలపైన వేడి నీళ్లు పోస్తే మెదడులోని నరాలు బలహీనపడతాయి. అలాగే జుట్టు కూడా త్వరగా రాలిపోతుంది. కాబట్టి గోరువెచ్చని నీటితోనే తలస్నానం చేయాలి. ఇక టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత వెంటనే పడుకోకూడదు. అలాగే టాబ్లెట్ వేసుకున్న తర్వాత వెంటనే ఆహారం తినకూడదు. ఒక అరగంట ఆగి ఏదైనా ఆహారం తినాలి. ఇక ఈ రోజుల్లో చాలామంది ఆడవారు నాన్ స్టిక్ వంట పాత్రలను ఉపయోగిస్తున్నారు. కానీ నాన్ స్టిక్ కోటింగ్లో టెఫ్లాన్ అనే కెమికల్ ఉంటుంది. ఇది ఆహారంలో కలిస్తే నేరుగా లివర్ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీ వంట కోసం మట్టి పాత్రలు కానీ స్టెయిన్లెస్ స్టీల్ వంట పాత్రలను కానీ ఉపయోగించండి. పుల్లటి వస్తువులను రాగి పాత్రలో పెట్టకూడదు. చింతపండు, నిమ్మకాయ ఇలాంటి పులుపు వస్తువులను రాగి పాత్రలో పెడితే రాగితో పులుపు కలిసి యాసిడ్ లాగా మారిపోయి కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఇది తింటే లివర్ డ్యామేజ్ లేదా జీర్ణ సమస్యలు ఏర్పడతాయి. ఇక ఫ్రిడ్జ్లో పెట్టిన కూరగాయలను తీసి వెంటనే కూర వండకూడదు. దీనివల్ల కూరగాయల్లో ఉన్న పోషకాలన్నీ నశిస్తాయి. కాబట్టి కనీసం గంట ముందే కూరగాయలను ఫ్రిడ్జ్లో నుండి తీసి బయట పెట్టుకోవాలి. ఇక నాన్ వెజ్ కడిగిన నీటిని కిచెన్ సింక్లో పారబోయకూడదు. ఎందుకంటే చికెన్ కడిగిన నీటిలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా సింక్ అంతా పాకి అక్కడ కడిగే మిగతా గిన్నెల ద్వారా మన పొట్టలోకి చేరుతుంది.
ఇక మనలో కొంతమంది ఆడవారు అన్నంలో గంజి తీసేస్తారు. గంజి తీసేస్తే అన్నంలో ఉన్న పోషకాలన్నీ తొలగిపోతాయి. అలాగే మనలో చాలామంది యాపిల్ పండు పైన తొక్క తీసేసి తింటారు. యాపిల్ తొక్కలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొక్క తీసేసి తింటే మీరు కేవలం షుగర్ తిన్నట్లే. ఇక మనలో చాలామంది వేడి నీళ్ళలో తేనె కలుపుకొని తాగుతారు. కానీ మన ఆయుర్వేదాల ప్రకారం తేనెను వేడి చేస్తే అది విషంలాగా మారుతుందట. కాబట్టి గోరువెచ్చని నీటిలో మాత్రమే తేనె కలిపి తాగాలి. ఇక మనలో చాలామంది చిన్న తలనొప్పి వచ్చినా సరే వెంటనే ట్యాబ్లెట్ వేసుకుంటారు. తరచూ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే కిడ్నీలు త్వరగా పాడవుతాయి. ఇక ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారాన్ని అస్సలు తినకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారాన్ని పదే పదే వేడి చేసి తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే పాలు తాగిన తర్వాత వెంటనే నాన్ వెజ్ తినకూడదు. దీనివల్ల స్కిన్ ఎలర్జీ ఏర్పడుతుంది. ఇక ప్లాస్టిక్ డబ్బాలో వేడి చేసిన వస్తువులు పెట్టకూడదు. ప్లాస్టిక్ డబ్బాలో పెట్టిన ఆహారాన్ని తింటే ఖచ్చితంగా క్యాన్సర్ వ్యాధులు ఏర్పడతాయి. ఇక భోజనం చేసిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదు. దీనివల్ల మీ శరీరంలో రక్త ప్రసరణ తగ్గి గుండెపైన ప్రభావం పడుతుంది. ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రతిరోజు 4 లీటర్ల నీళ్లు తాగాలి. 4 లీటర్ల కంటే తక్కువ నీరు తాగితే రక్తం చిక్కబడుతుంది. దీనివల్ల కిడ్నీలో రాళ్ళు రావడం, కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం జరుగుతుంది. ఇక మనలో చాలామంది తరచూ కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. కూల్ డ్రింక్స్ తాగితే మన ప్రాణానికే ప్రమాదం. వీటి వల్ల ప్యాంక్రియాస్ గ్లాండ్ దెబ్బతిని మన లివర్ చుట్టూ కొవ్వు ఏర్పడుతుంది. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి కూల్ డ్రింక్లకు దూరంగా ఉండండి. మనలో చాలామంది ఆడవారు పీరియడ్స్ వచ్చిన మొదటి రోజున తలస్నానం చేస్తూ ఉంటారు. కానీ మొదటి రోజున తలస్నానం చేయకూడదు. ఎందుకంటే దీనివల్ల గర్భాశయ కండరాలు దెబ్బతింటాయి. పీరియడ్ సమయంలో స్త్రీలు కాఫీ, టీలు ఎక్కువగా తాగకూడదు. అలాగే మనలో చాలామంది ఆడవారు కూరగాయ ముక్కలను కోసేసిన తర్వాత నీటిలో కడుగుతారు. దీనివల్ల కూరగాయల్లో ఉన్న పోషకాలు మొత్తం నశిస్తాయి. కాబట్టి కూరగాయలను ముందుగా ఉప్పు నీటిలో నానబెట్టి తర్వాతే ముక్కలను కోసుకోవాలి. అలాగే ఆకుకూరలు వండేటప్పుడు గిన్నె పైన మూత పెట్టకూడదు. కొంచెం మూత తెరిచి ఆకుకూరలు వండుకోవాలి. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే కనీసం ఒక 10 నిమిషాల పాటు ఎండలో నిలబడాలి. శరీరానికి ఎండ తగలకపోతే విటమిన్ డి లోపించి మీ ఎముకలు త్వరగా విరిగిపోతాయి. శరీరంలో ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. ఇక తలస్నానం చేసిన తర్వాత తడి జుట్టుతో పడుకోకూడదు. లేదంటే తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పి ఏర్పడుతుంది. ఇక మనలో కొంతమంది గంటల తరబడి యూరిన్ ఆపుకుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. ఎక్కువసేపు యూరిన్ ఆపుకుంటే కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది. భోజనం చేసిన తర్వాత వెంటనే నీళ్లు తాగకూడదు. అలా తాగితే గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి. ఇక ఉద్యోగాలు చేసేవారు ఆఫీస్ కుర్చీలో 5-6 గంటలు కదలకుండా అలాగే కూర్చోకూడదు. దీనివల్ల నరాల్లో రక్తం గడ్డకడుతుంది. అలాగే మనలో చాలామంది రోజంతా ఏసీ రూమ్లో కూర్చుంటారు. ఏసీ రూమ్లో రోజంతా కూర్చుంటే చర్మం పొడిబారిపోతుంది. అలాగే ఊపిరితిత్తులు కూడా త్వరగా దెబ్బతింటాయి. అలాగే కీళ్ళ నొప్పులు ఏర్పడతాయి. మనలో కొంతమంది చిన్న చిన్న విషయాలకే గంటల తరబడి డిప్రెషన్కి గురవుతారు. దీనివల్ల బీపీ సమస్యలు, హార్ట్ అటాక్ సమస్యలు ఏర్పడతాయి. ఇలాంటి చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలు తెలుసుకొని పాటిస్తే ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.